టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనే పేపర్ని తీసుకొచ్చాను. 10th క్లాస్ అనమాట. నేను అన్నీ కూడా 10th క్లాస్యే పోస్ట్ చేస్తాను. సో ఇందులో మనకి పార్ట్ ఏలో ఫస్ట్ వచ్చేసి మనకి ప్యాసేజ్ ఇస్తారు, దానికి క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని మనం రాయాలన్నమాట. సో ఈ ప్యాసేజ్ వచ్చేసి మనకి జెన్నీ లెసన్ది. సో మీరు చూడండి లెసన్, ఈ పారాగ్రాఫ్ ఇది అనేది మనకి టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తారనమాట. టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో నుండి మనకి ఇందులో ఏమర్థమైందంటే క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఇందులో నుంచి. సో ద జెన్నీ లెసన్ అనమాట ఇది. సో క్వశ్చన్స్ చూడండి. ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో వాట్ ద నారేటర్ వాంటెడ్ టు డూ ఫస్ట్. వాట్ డిడ్ హీ డూ ఫైనల్లీ అంటే ఫైనల్గా డిసైడ్ అయింది ఎటు. ఫైనల్లీ డిడ్ డిసైడెడ్ టు గో అంటే ఫైనల్గా ఆయన ఎటు డిసైడ్ అయ్యిండు వెళ్ళడానికి, అండ్ ఆయన ఎక్కడికి ఫస్ట్ పోయిండు, అండ్ ఆయన ఫైనల్గా ఏం చేసిండు అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఈయన ఫైనల్గా ఎటు డిసైడ్ అయ్యిండు అంటే నేను వర్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యిండు. ఎస్, అండ్ ఇది అనేది మనం చూడొచ్చు. టైం ఫ్యూ అంటే దీంతో ఈ మీనింగ్ ఏంది అంటే నారేటర్ ఉద్దేశంలో దీని మీనింగ్ ఏంది అని అడుగుతున్నాడు అనమాట. అంటే హౌ డిడ్ హీ ఫీల్ ఇన్ ది ఎండ్ అంటే లాస్ట్లో ఆయన ఎట్లా ఫీల్ అయ్యిండు అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇదనమాట. అంటే దీని మీనింగ్ అయింది, దానికి ఆ నారేటర్ మీన్ అయింది, అండ్ ఆయన ఎట్లా ఫీల్ అయ్యిండు ఎందులో అనేది ఇందులో సెకండ్ క్వశ్చన్. సో అర్థమైందా? యా. సో థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ప్రాబ్లమ్స్ డిడ్ ద నారేటర్ ఫేస్ అంటే ఆయన ఏం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిండు అని అడుగుతున్నాడు అనమాట. అంటే డిడ్ ద నారేటర్ జాబ్ చేంజ్ హిస్ బిహేవియర్ అంటే ఆయన జాబ్ అనేది ఆయన బిహేవియర్ని ఎట్లా చేంజ్ చేసింది అని అడుగుతున్నాడు క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ థింక్ స్టేటస్ ఇస్ మోర్ అంటే మనకి స్టేటస్ ఇంపార్టెంటా వాల్యూస్ కన్నా మోర్ ఇంపార్టెంటా ఎందుకు మీరు అనుకుంటున్నారా, అలా భావిస్తున్నారా, మీరు ఏది ఎక్కువ అనుకుంటున్నారో, దేని ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ సెకండ్ పారాగ్రాఫ్. సో ఇది చూడండి, ఇది వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనమాట. సో ఇది అందులోది. సో ఇది ఎస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా ఇందులోది. అండ్ ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అనమాట. సో 3 to 4 సెంటెన్స్లలో మనము దీన్ని ఆన్సర్ చేయాలి. అండ్ ఇది మీరు క్వశ్చన్స్ చూడండి. హౌ డస్ ద ఇండియన్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ ది అబ్జర్వర్స్ అంటే మనకి అబ్జర్వర్స్కి ఎట్లా ఇండియన్ లైఫ్ స్టైల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది. హౌ క్యాన్ వీ అండర్స్టాండ్ ఇండియన్ కల్చర్ ఇన్ బెటర్ వే అంటే మనం ఇండియన్ కల్చర్ని ఎలా మనం అర్థం చేసుకోగలుగుతాము మంచి విధానంలో. అండ్ వే డూ వీ ఫైండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా మనకి డైవర్సిటీ అనేది